పండగ వాతావరణంలో మొత్తం పల్లె లేదు, పట్టణం లేదు, ఊరు లేదు, వాడ లేదు, చిన్న పెద్ద పార్టీలు లేవు. అందరూ కూడా కలిపి దాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు. నేను యాక్చువల్‌గా హైదరాబాద్ వెళ్ళాను. రాత్రి దిగి ఎయిర్‌పోర్ట్ ఇంటికొచ్చేసరికి ఇంటికాడ దాదాపు వందలాది మంది కార్యకర్తలు వాళ్ళు క్రాకర్స్ పెట్టుకొని ఫైర్ వర్క్స్ కాల్చుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఒక విశాఖపట్నం లేకపోతే భీమిలి కాదు. మొత్తం రాష్ట్రం మొత్తంలో అన్ని నలుమూలల్లో కూడా ఆ పండగ వాతావరణం చేస్తున్నారంటే ఆ 5 ఏళ్ళు ఆ ప్రజలు పడ్డ హ్యూమిలేషన్ అటువంటి దీనికి ప్రజలు ఈరోజు రెస్పాన్స్ చూసాం. కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత కల్పించే విధంగా నేను చేసిన కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కోఆర్డినేట్ చేసిన అమిత్ షా గారికి, సహకరించిన అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ పార్టీ తప్ప దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని అజెండాలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి ఒకే మాటగా, ఒకే బాటగా ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కావాలి. ఒక ఇన్నేళ్లు క్యాపిటల్ లేకుండా ఆ రాష్ట్రం ఇబ్బంది పడింది. ప్రజలు కనీసం మీ క్యాపిటల్ ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. కాబట్టి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇది దొరుకుతుందని చెప్పి అన్ని అజెండాలు పక్కన పెట్టి మొత్తం కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి దేశంలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఒక హిస్టారికల్ గా ఆ బిల్లును మొత్తం ఆమోదించిన శుభ సందర్భంలో